హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీ బుక్ నుండి ఇంత ముందు వరకు 6th చాప్టర్ వరకు ఉన్న బిట్స్ని చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి 7th చాప్టర్లో ఇచ్చిన బిట్స్ని అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో. ఆప్షన్ ఏ 1011.22, ఆప్షన్ బి 1113.45, ఆప్షన్ సి 1210.2, ఆప్షన్ డి 1254.66. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1254.66 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో. ఆప్షన్ ఏ 1341.0, ఆప్షన్ బి 1259.6, ఆప్షన్ సి 1354.49, ఆప్షన్ డి 1404.52. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 1341.0. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా 1341.0 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో. ఆప్షన్ ఏ 160.54, ఆప్షన్ బి 184.8, ఆప్షన్ సి 192.56, ఆప్షన్ డి 205.53. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 184.8. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ జనాభా 184.8 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో. ఆప్షన్ ఏ 5 బిలియన్లు, ఆప్షన్ బి 7 బిలియన్లు, ఆప్షన్ సి 9 బిలియన్లు, ఆప్షన్ డి 11 బిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 7 బిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం. ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 12%, ఆప్షన్ సి 14%, ఆప్షన్ డి 16%. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 16%. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 16%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొత్తం భూభాగంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్నటువంటి భూతల శాతం. ఆప్షన్ ఏ 2.4%, ఆప్షన్ బి 5.6%, ఆప్షన్ సి 8.1%, ఆప్షన్ డి 9.5%. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 2.4%. ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్నటువంటి భూతల శాతం 2.4%. నెక్స్ట్ క్వశ్చన్, 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం. ఆప్షన్ ఏ 15.56, ఆప్షన్ బి 16.51, ఆప్షన్ సి 17.64, ఆప్షన్ డి 18.12. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 17.64. 2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం 17.64. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మిజోరం, ఆప్షన్ బి అండమాన్ నికోబార్ దీవులు, ఆప్షన్ సి లక్షద్వీపులు, ఆప్షన్ డి పుదుచ్చేరి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లక్షద్వీపులు. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం లక్షద్వీపులు జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు? ఆప్షన్ ఏ టీఎఫ్ఆర్, ఆప్షన్ బి ఎంఎంఆర్, ఆప్షన్ సి
పీటీఆర్, ఆప్షన్ డి ఎన్ఎఫ్ఆర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, టీఎఫ్ఆర్. ఇక్కడ టీఎఫ్ఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి టోటల్ ఫర్టిలిటీ రేట్. ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను టోటల్ ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2009 గణాంకాల టీఎఫ్ఆర్ ప్రకారం అధికంగా కలిగినటువంటి రాష్ట్రం. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, బీహార్. 2009 గణాంకాల టీఎఫ్ఆర్ ప్రకారం అధికంగా కలిగినటువంటి రాష్ట్రం బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం యొక్క టీఎఫ్ఆర్. ఆప్షన్ ఏ 3.0, ఆప్షన్ బి 2.5, ఆప్షన్ సి 2.0, ఆప్షన్ డి 1.7. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 1.7. సో 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం టీఎఫ్ఆర్ 1.7. నెక్స్ట్ క్వశ్చన్, 2001-11 దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో. ఆప్షన్ ఏ 162.5, ఆప్షన్ బి 170.4, ఆప్షన్ సి 183.2, ఆప్షన్ డి 194.5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 183.2 మిలియన్స్. 2001-11 దశాబ్దం కాలంలో భారతదేశంలో పెరిగినటువంటి జనాభా మిలియన్లో కనుక చూసినట్లయితే 183.2 మిలియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 980, ఆప్షన్ సి 940, ఆప్షన్ డి 900. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 940. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 940. ఈ గణాంకాలు వచ్చేసి మనకు 6th క్లాస్ సోషల్లో కూడా ఉంటాయండి. 1000కి స్త్రీల సంఖ్య ఎంత, తర్వాత బాలల సంఖ్య ఎంత, ఏ ఇయర్లో ఎంత ఉంది అని చెప్పేసి ఒక జనాభాకి సంబంధించినటువంటి ఒక లెసన్లో ఉంటాయి. ఆ గణాంకాలు కూడా చూసుకోండి. మేబీ ఇస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా కంటెంట్ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు. ఆప్షన్ ఏ 40.1, ఆప్షన్ బి 35.4, ఆప్షన్ సి 25.4, ఆప్షన్ డి 20.97. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమని అడిగారండి, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు అడిగారు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో వచ్చేసి మరణ రేటు అసలు ఇవ్వలేదండి. ఎందుకంటే 2011 ప్రొవిజనల్ గణాంకాల లెక్కల ప్రకారము 2011లో ప్రతి 1000 మందికి మరణ రేట్ వచ్చేసి 7.48 ఉందండి. అండ్ అదేవిధంగా జనన రేటు వచ్చేసి 20.97 ఉందండి. సో ఇక్కడ మనకు అడిగింది మరణ రేటు కాబట్టి ఆప్షన్స్లో అసలు కరెక్ట్ ఆన్సర్ లేదండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7.48 అవుతుంది. జనన రేటు వచ్చేసి 20.97. ఇలా నేను అకాడమిక్ బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి కీలో కొన్ని మిస్టేక్స్ ఇచ్చారండి. ఇది చూడకుండా ఇంతకుముందు కూడా చదువుకొని ఉంటే కనుక డైరెక్ట్గా కీని ఫాలో అవ్వకండి, ఒకసారి చెక్ చేసుకుంటూ చూసుకోండి. సో ఇక్కడ 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు వచ్చేసి 7.48. అండ్ అదేవిధంగా జనన రేటు వచ్చేసి ప్రతి 1000 మందికి 20.97. ఇవి వచ్చేసి 7th చాప్టర్లో వచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. Do like, share and subscribe to our channel if you like this video. Thanks for watching.